మనబట్టి వీడియోస్ జేఈ మెయిన్స్ ఫైనల్కి రిలీజ్ అయ్యాక దీంట్లో మనకు 6 క్వశ్చన్స్ డ్రాప్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ 7 క్వశ్చన్స్కి బోనస్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. నిన్న మనం చేసిన వీడియోలో డ్రాప్ క్వశ్చన్స్ వల్ల మార్క్స్ లాస్ అవుతామన్నారు. దానికి సంబంధించి ఎన్టీఆర్ ఒక ప్రకటన చేసింది. డ్రాప్ క్వశ్చన్స్ వల్ల మీకు మార్క్స్ గెయిన్ అవుతారు. ఆ షిఫ్ట్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అటెంప్ట్ చేసినా చేయకపోయినా కూడా గెయిన్ అవుతారు అని ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఆ ప్రకటన చూపిస్తాను. అలాగే 7 క్వశ్చన్స్కి బోనస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో అది ఏ షిఫ్ట్స్ వాళ్ళు అనేది మనము ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఫస్ట్ టైం వచ్చిన ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మాత్రమే మనం ఎంసెట్కి సంబంధించి 30 days ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాము. అలాగే జేఈకి కౌన్సిలింగ్ సంబంధించి ఫ్రీగా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ టిప్స్ కానీ మెంటర్షిప్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఐపీకి సంబంధించి గెస్ట్ పేపర్స్ సబ్స్క్రైబ్ యూజర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ సమ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను. ఒకసారి జాయిన్ అవ్వండి, డౌన్లోడ్ చేసుకోండి. మనకు 2 రకాలుగా ఈ డ్రాప్ క్వశ్చన్స్ సంబంధించి అప్డేట్ ఉంది. ఒకటి వచ్చేసి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇన్ కేస్ డ్రాప్ అయితే ఫుల్ మార్క్స్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆల్దో సఫిషియంట్ కేర్ విల్ బి టేకన్ ఫర్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద క్వశ్చన్స్ అండ్ ఇన్ ది ఈవెంట్ దట్ ఎ క్వశ్చన్ నీడ్స్ టు బి డ్రాప్డ్ ఫుల్ మార్క్స్ ఫర్ దట్ క్వశ్చన్ విల్ బి అవార్డెడ్ టు ఆల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. అలాగే మనకు న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అదే ప్రకారంగా ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఎ క్వశ్చన్ ఈస్ ఫౌండ్ టు బి ఇన్కరెక్ట్ ఆర్ ద క్వశ్చన్ ఈస్ డ్రాప్డ్ దెన్ 4 మార్క్స్ విల్ బి అవార్డెడ్ టు ఆల్ క్యాండిడేట్స్. ద రీజన్ కుడ్ బి డ్యూ టు హ్యూమన్ ఎర్రర్ ఆర్ టెక్నికల్ ఎర్రర్. ఈ రెండింటి సినారియోలో మనకు డ్రాప్ క్వశ్చన్స్ సంబంధించి వాళ్ళకి ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా మనకు నిన్న చూసిన షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో 28th and 29th సంబంధించిన షిఫ్ట్స్ కానీ అలాగే 22nd and 23rd సంబంధించిన షిఫ్ట్స్ కానీ వీటికన్నిటికి కలిపి మనకు ఆల్మోస్ట్ 6 క్వశ్చన్స్ దాకా డ్రాప్ చేశారు. సో ఈ 6 క్వశ్చన్స్కి డ్రాప్ చేసిన దానికి ఇంటూ 4 అంటే వాళ్ళకి ఫుల్ మార్క్స్ రావడం జరుగుతుంది. సో 22 వాళ్ళకి 23 వాళ్ళకి 4 మార్క్స్ ఇక్కడ వచ్చేస్తాయి. 29th వాళ్ళకి 2 క్వశ్చన్స్ కాబట్టి ఆల్మోస్ట్ 8 మార్క్స్ వస్తాయి. అండ్ 28th వాళ్ళకి 4 మార్క్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఎన్టీఏ ఇచ్చిన ప్రకటన ప్రకారం మొత్తం టోటల్గా 13 క్వశ్చన్స్కి సంబంధించి సమాధానాలు మారాయని చెప్పి ఇచ్చారు. అందులో మనకు తెలిసిన 6 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవైతే మనకు డ్రాప్ అయ్యాయి. రిమైనింగ్ 7 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటికి బోనస్ మార్క్స్ గురించి మనకు ప్రస్తావించడం జరిగింది. ఈ 7 క్వశ్చన్స్ ఏంటి, ఏ షిఫ్ట్స్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. వన్స్ క్లారిటీ రాగానే మనం ఖచ్చితంగా దాని గురించి ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇట్లాంటి క్వశ్చన్ పేపర్స్ యాజ్ వెల్ as ఈ ప్రెస్ నోట్స్ అన్ని కూడా దాని గురించి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.